పేజ్ నెంబర్ 47 స్వసర్కిల్. ఇప్పుడు ఈ స్వసర్కిల్ ఏంటంటే SW స్వ కాంబినేషన్ ఆఫ్ S అండ్ W. వర్డ్స్ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ బిగినింగ్ విత్ స్వా అనే సౌండ్తో మనకి ఎక్కువ వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే స్వా వచ్చినప్పుడు SV వచ్చినప్పుడు ఎస్ రాయాలి అండ్ వి రాయాలి. రాత ఏమవుతుంది సో వి యాజ్ వి యాజ్ ఇది అనుకోవచ్చు. సో మనకి ఏమవుతుందంటే ఇలాగ 2 వర్డ్స్ కింద మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింగిల్ వర్డ్ కింద మనకి రావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏ లార్జ్ సర్కిల్ బిగినింగ్లో, సెంటెన్స్ ఎండింగ్లోనేమో సర్కిల్ అయింది, సెంటెన్స్ బిగినింగ్లో అయితే స్వసర్కిల్ అవుతుంది అండ్ స్వసర్కిల్. స్వీప్ స్మాల్ సర్కిల్ ఏమో ఫర్ ఎస్, లార్జ్ సర్కిల్ ఏమో ఫర్ స్వా. స్వీప్, స్వెల్, స్వేర్ అండ్ లార్జ్ ఇనిషియల్ సర్కిల్ ఓన్లీ ఫర్ స్వా, ఎండింగ్లో అయితే సెస్. అండ్ అలాగే ఇప్పుడు బిగినింగ్లో స్వసర్కిల్ అంటే ఇక్కడ ఏంటంటే ఇవి ఎస్ వి కదా, స్వా SW. ఇక్కడ SW విడిపోతుంది. ఏఎస్లో యాజ్లో ఎస్ అనేది మెయిన్ కాన్సనెంట్, W తర్వాత ఇమ్మీడియట్గా వెల్ అనే వర్డ్ వచ్చింది ఇది కదా యాజ్. సో విలో W అనేది మెయిన్ కాన్సనెంట్, యాజ్ వి హ్యావ్. సో అక్కడ రెండు యాజ్ వి అంటే SW ఉంది కాబట్టి పెద్ద సర్కిల్ పెట్టి యాజ్ వికి తర్వాత హ్యావ్ని జాయిన్ చేసేస్తాం. యాజ్ వీ హ్యావ్. ఎందుకు సార్ అంత కష్టపడడం, ఇక్కడ యాజ్ రాసుకోవచ్చు, ఇక్కడ వి రాసుకోవచ్చు, ఇలా ఈ హ్యావ్ రాసుకోవచ్చు కదంటే మనకి సెంటెన్స్ బిగినింగ్ విత్ యాజ్ అంటే ఆ విధంగా అలాగా మనకి ఎక్కువ వర్డ్స్ ఎక్కువ సెంటెన్స్ అలా మనకి స్టార్ట్ అవుతుంటాయి. మీకు ఇంగ్లీష్ క్లాస్ చెప్తా, మీకు దాని గురించి డీటెయిల్గా నేను వెళ్ళి చెప్తాను. అంటే మెయిన్ ఎక్కువ యాజ్ ఐ, యాజ్ వి, యాజ్ యూ, యాజ్ దే, యాజ్ ఇట్ అని ప్రతి ప్రొనౌన్స్కి మనకి యాజ్తో వర్డ్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని మనం ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి మనం ఈ అటెంప్ట్ అనేది చేస్తాం. మనకి ఎప్పుడో రేర్గా వచ్చిందనుకోండి యాజ్ రాసుకుంటాం, వీ హ్యావ్ రాసుకుంటాం. కానీ ఇది వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే ఫ్రేజెస్ ఇవి. సో అందుకని యాజ్ వీ హ్యావ్ రాసుకుంటాం. అలాగే యాజ్ వీ థింక్, మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే ఇంకా మనకి ఎగ్జాంపుల్ ఎక్కువ ఇచ్చారు, అది కొంచెం ప్రాక్టీస్ చేయండి. యాజ్ వీ హ్యావ్, యాజ్ వీ థింక్, యాజ్ వీ షల్, యాజ్ వీ మే, ప్రతి దానికి కూడా మనం యాజ్ వీ క్యాన్, యాజ్ వీ ఆర్ అవి జాయిన్ చేసి అవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే యాజ్ వెల్ యాజ్ వి రెండు కలిపేసి ఏం చేస్తామంటే ఎల్కి జాయిన్ చేసేస్తాం యాజ్ వెల్, దానికి సర్కిల్ అనేది పెట్టేస్తాం యాజ్ వెల్ యాజ్. అండ్ అలాగే దిస్ సిటీ సెంటెన్స్ ఎండింగ్లో 2 ఎస్లు వస్తాయి, ఎస్ఎస్. ఇక్కడ ఎస్ఎస్ ఏమైందంటే విడిపోయింది. అంటే ఒకసారి దిస్ రాసి ఇంకోసారి ఈజ్ రాసి దిస్ ఈజ్ అంటే 2 సార్లు రాసే బదులు ఒకేసారి పెద్ద రాసిస్తాం. దిస్ ఈజ్ వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే ఫ్రేజల్ వర్డ్. అలాగే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చేది యాజ్ సూన్ యాజ్ పాస్. ఇక్కడ నేను పాస్ అని రాశాను కదా, పాస్ అంటే పాసిబుల్ అంటే ఫుల్గా మీరు రాసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాస్ అంటే మళ్ళీ పాస్ తర్వాత మళ్ళీ బిఎల్ అని రాయకలేదు. అలాగే యుఎస్ఏ, యు అనేది అంటే మనం అది ఓవెల్, దాన్ని మనం రాయలేం. అందుకని యునైటెడ్ కదా, యూ తర్వాత ఏమొస్తుంది ఎన్ వస్తుంది, అందుకని మనం ఎన్ రాసుకుంటాం. తర్వాత ఏంటి స్టేట్స్ అంటే ఎస్ఎస్ పెద్ద రాసుకుంటాం. తర్వాత ఏ అనేది ఓవెల్ మనం రాయలేం, అందుకని అమెరికాలో లాస్ట్లో కాన సౌండ్ వస్తుంది, అందుకని ఎన్ఎస్ఎస్కే. ఎన్ అంటే యునైటెడ్లో ఎన్, ఎస్ఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, ఏ అంటే అమెరికాలో, ఏలో లాస్ట్లో ఏఎంఏసిఆర్కే అమెరికా వస్తుంది కదా, అదేమో కే, ఎన్ఎస్ఎస్కే అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎప్పుడైతే లైన్ కింద 2 డాట్స్ పెట్టామో అది నోవర్. అలాగే న్యూయార్క్, న్యూలో ఎన్ రాస్తాం, వై రాస్తాం, న్యూయార్క్ అండ్ న్యూయార్క్ లార్జెస్ట్ ఫ్రేజెస్.